కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ తోటి సంప్రదించి వారందరూ కూడా తీసుకున్న నిర్ణయం 1వ తేదీ మనకి అది ఆదివారం అయినప్పటికీ కూడా ఆ రోజున బడ్జెట్ అనేది నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడతారు. అత్యధిక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి కీర్తి ఇవాళ నిర్మలా సీతారామన్ గారికి దక్కుతుంది. అది మాత్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి వివిధ రంగాలకి సంబంధించినటువంటి వారందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకునే బడ్జెట్ అనేది నిర్మలా సీతారామన్ గారు విషయాలన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. కనుక అన్ని విధాలా కూడా అన్ని వర్గాల వారికి మంచి చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మీరు చూసినా కూడా మధ్యతరగతి వారికి ఊరట కలిగించే దిశగా 12 లక్షల వరకు కూడా ఐటీ ఎగ్జామ్షన్ కావచ్చు, అదేవిధంగా ఇళ్లకి సంబంధించినటువంటి వెసులుబాటు కావచ్చు, ఇవన్నీ కూడా మధ్యతరగతి వారికి సాంత్వనకు అందించాలి అనేటువంటి ఆలోచనతోటే ప్రవేశపెట్టడం జరిగింది. కనుక ఈసారి కూడా ఖచ్చితంగా ప్రజలందరికీ అన్ని రంగాలు అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేసే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, ఆర్థికంగా కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో సైతం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని మంచి సహకారం అందించే దిశగానే ఈ బడ్జెట్ ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పొగాకు రైతుల్లో ఒకంత కొంచెం మొన్న ఈ 40% ఈ ఎక్సైజ్ డ్యూటీ పెంచినటువంటి సందర్భంలో వారు కొంచెం ఇబ్బందుల్లో ఉన్న నిర్మలా సీతారామన్ గారిని నేను ఆల్రెడీ వారి యొక్క అపాయింట్మెంట్ అడగటం జరిగింది. వారు కూడా కలుస్తానని చెప్పారు. కనుక వారి దృష్టికి కూడా పొగాకు రైతుల యొక్క సమస్యల్ని తీసుకుని వెళ్ళి ఈ బడ్జెట్లో వారికి కూడా ఊరట కలిగే దిశగా మా వంతు కృషి ప్రయత్నం మేము చేస్తాం.